ఆంధ్రప్రదేశ్లో బలపడేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని అస్త్రంగా చేసుకున్న ప్రతిపక్ష వైసీపీ ఉత్తరాంధ్రలో మాత్రం మరో అంశంతో బలపడాలని భావిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశం ఉత్తరాంధ్రలో అంతగా పనిచేయకపోవచ్చని భావించిన వైసీపీ ఇక్కడి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కొందరు ఉత్తరాంధ్ర నాయకులు ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారని, ఆయన కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రత్యేక రైల్వే జోన్ అంశంపై చేయబోయే పోరాటాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తే వచ్చే ఎన్నికల్లో అదే ప్రధాన అంశంగా మలుచుకోవాలని జగన్తో పాటు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక సమస్యలపై పోరాటం చేస్తూనే నాయకులంతా ప్రత్యేక రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించాలని వైసీపీ అధినేత ఉత్తరాంధ్ర నాయకులకు సూచించినట్టు టాక్. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక రైల్వే జోన్ సాధించడంలో ఫెయిల్ అయిందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ యోచిస్తోంది. అయితే ప్రత్యేక రైల్వే జోన్ అంశం ప్రజలను నేరుగా ప్రభావితం చేసే సమస్య కాదని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కొందరు నాయకులు జగన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రలో వైసీపీ జోన్ రాజకీయానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్సే.